హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భక్త స్వీట్ ఫుడ్. ఈరోజు లంచ్లో అయితే హెల్తీగా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వన్ బై వన్ నేనైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటానో మా ఇంట్లో మీకు చూపించేస్తున్నానండి. ఫస్ట్ నేనైతే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టిన తర్వాత రైస్ పెట్టేసుకున్నాను. తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎలా నేను చేసుకుంటానో మీకు చూపించేస్తున్నాను. ఇప్పుడు ముల్లంగాకైతే ఫ్రై కోసం అయితే ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆకుకూర మొత్తం సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇది నార్మల్గా మనం స్టవ్ మీదైనా ఒక పాత్రలో వేసి ఉడికించుకోవచ్చు, కానీ ఇది తొందరగా ఉడకదు కాబట్టి అన్ని ఆకుకూరలాగా తొందరగా ఉడకదు కాబట్టి కుక్కర్లో వేసేసుకొని అందులో రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకే ఒక విజిల్ వరకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకొక సైడ్ స్టవ్ మీద ఈ కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఒక సైడ్ అయితే కుక్కర్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు కందిపప్పు అయితే ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు రెండు కలిపి ఒక పిరిగడన్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసేసుకొని 2 టమాటాలు ఇంకా కొద్దిగా ఎండిన మామిడికాయ ముక్కలు, పసుపు కొద్దిగా, మెంతి పొడి కొద్దిగా, వేయించుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్ ఇంకా లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విజిల్ వచ్చేలోపు నేనైతే వంకాయతో ఈ విధంగా శుభ్రంగా మొదలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఈ వంకాయతో అయితే మేతి బేంగన్ చేస్తున్నానండి, అంటే వంకాయ మెంతి కూర కర్రీ చేస్తున్నాను. దీనికోసం వంకాయలన్నీ మొదలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా సన్నగా ఈ విధంగా తరిగేసుకుంటున్నాను. వీటన్ని సన్నగా తరిగి పెట్టేసుకున్న తర్వాత మనం ఏదైనా వంట చేసేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ప్లానింగ్ చేసుకుంటే వంట అనేది మనకు కష్టం అనిపించదు, ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది. తర్వాత టమాటా ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకుంటే వంట అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆకుకూర కూడా ఉడికిపోయింది. ఒక్కటే ఒక విజిల్ పెట్టాను కదండి, కరెక్ట్గా ఉడికిపోయింది. ఇది కూడా చల్లారనివ్వడానికి అయితే ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్నింటినీ పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలన్నింటినీ అందులో వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి. అంతలోపు మనం 3 వెల్లుల్లి, ఒక అల్లం ముక్కను కూడా దంచి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, వంకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోవాలి. ఒకసారి మనం ముక్క తీసి చెక్ చేసుకుంటే ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. వీటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు ఒక అర స్పూను, ఇంకా జీలకర్ర కూడా కొద్దిగా వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత మనం ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి, అది కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఇంకా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అయితే వెల్లుల్లి ఆకులు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, వాటిని కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా పసుపు, కారం రుచికి సరిపడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు కారం వేసుకుంటున్నాను. ధనియాల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ కంటే ఎక్కువ వేసుకున్నాను. సాల్ట్ కూడా ఫస్ట్లో కొద్దిగా ఫ్రై అవ్వడానికి వేసాం కాబట్టి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా తెచ్చుకున్న మెంతికూర కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగింది వేసేసుకోవాలి. ఈ మెంతికూర కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆల్రెడీ మెత్తగా సన్నగా లేతగా ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు వేయించుకున్న వంకాయ ముక్కలు మొత్తం అన్నింటినీ వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గినట్లయితే మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది చపాతీ లేకైనా అన్నం లేకైనా ఎందులోకైనా అండి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత మనం ఆల్రెడీ చల్లార్చి పెట్టుకున్నాం కదండి
ముల్లంగాకును కూడా ఈ విధంగా నీళ్ళు మొత్తం అన్నింటినీ పిండేసుకుంటున్నాను. ఈ ముల్లంగాకు కొద్దిగా నసురుగా ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం పిండేసుకోవాలి. కానీ కొన్ని ఆకుకూరలు అయితే డైరెక్ట్గా మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి, కానీ దీన్ని మాత్రం ఈ విధంగా పిండి మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అయితే ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా ఉద్దిపప్పు, శనగపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత అవి చిటపట్లాడిన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం నీరు మొత్తం పిండి పెట్టుకున్న ముల్లంగాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు పల్లి పౌడర్ వేసుకుంటున్నాను. ఏం లేదండి, వేయించుకున్న పల్లీలలో ఎండుమిర్చి 2, కొద్దిగా ఉప్పు, 2 వెల్లుల్లి దెబ్బలు వేసి గ్రైండ్ చేసుకొని పొడి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా ఫ్రైలో అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా మెత్తగా రుద్దేసుకున్న తర్వాత పోపు పెట్టుకుంటే మన టేస్టీ పలుచగా దాల్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు రోటీ చేసుకోవడం కోసం అయితే నేను ముందుగానే ఒక 1 అవర్ ముందే కలిపెట్టుకున్న చపాతీ పిండిని ఈ విధంగా చపాతీలుగా వేడివేడిగా అప్పటికప్పుడే చేసుకుంటామండి. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక 2 వైపులా ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు 2 సైడ్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకున్నట్లయితే మన చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వంట అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయింది. ఒక సైడు రైస్ అయిపోయింది, ఇంకా వంకాయ మెంతికూర కూడా రెడీ అయిపోయింది. కమ్మటి పలుచగా ఉండేటువంటి పప్పు కూడా రెడీ అయిపోయిందండి. నేను పోపు పెట్టడం అయితే మీకు చూపించలేదు, కానీ పోపులు ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు వేసుకునడం అంతే. ఇంగు వేసుకొని పోపు పెట్టేసుకొని పలుచగా చేసుకోవడమే. టేస్టీ పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇంకా ముల్లంగాకు ఫ్రై కూడా చూడండి రెడీ అయిపోయింది. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళు వచ్చిన వెంటనే మనం ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా వడ్డించేయచ్చు. తర్వాత సలాడ్ కోసం అయితే ఒక ఆనియన్ తీసుకున్నాను, ఇంకా ముల్లంగి తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను. ఆనియన్స్ని అయితే ఈ విధంగా స్లైస్ కట్టర్లో కట్ చేస్తున్నాను. ముల్లంగి ఇంకా క్యారెట్ని అయితే ఈ విధంగా ఇంకొక కట్టర్లో ఈ విధంగా షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల పిల్లలే కాదండి, మనమైనా సరే చాలా ఇష్టంగా తింటాము. ఈ విధంగా అన్నీ నేను స్లైస్లాగా ఇంకా వీటిని అయితే ఈ విధంగా వేరే షేప్లో కట్ చేసేసుకొని సలాడ్ కోసం అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా సలాడ్ కోసం కూడా వీటిని రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్లేటింగ్ చేసేసుకోవడమే అండి. ముల్లంగి ఇంకా క్యారెట్, ఆనియన్స్ అయితే సలాడ్లో తీసుకుంటున్నాను. ఇంకా మనం చేసి పెట్టుకున్న కర్రీస్ ఏమేమి ఉన్నాయో వాటన్నింటినీ ఈ విధంగా సర్వ్ చేస్తే పిల్లలు కూడా వద్దనకుండా ఇష్టంగా తింటారు. ముల్లంగాకు ఫ్రై, ఇంకా మేతి బెంగన్ కర్రీ చేసుకున్నాను, పల్చటి పప్పు, ఇంకా 1 కప్ అయితే రైస్, ఇంకా 2 చపాతీలు అండి. ఈరోజు లంచ్ అయితే రెడీ. ఆవకాయ అయితే కంపల్సరీ. ఆవకాయలో మన ఇష్టం అండి, మనకు నచ్చింది తీసుకోవచ్చు. నేనైతే ఉసిరికాయ పచ్చడి తీసుకుంటున్నాను. అంతే అండి, టేస్టీ. మీకు ఈ లంచ్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.